హలో అండి. ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మీ అందరికీ ఫేవరెట్ అయిన, అలాగే నాకు కూడా బాగా నచ్చిన ఈ ఫ్రాక్ అనేది ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో బిగినర్స్ కూడా స్టిచ్ చేసుకునే విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. చాలా సింపుల్గా చూపిస్తాను. వీడియో లెంత్ కూడా చాలా తక్కువగానే పెట్టాను. చాలా సింపులే ఈ ఫ్రాక్. బిగినర్స్ కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగానే స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రాక్ లింక్, ఈ ఫ్యాబ్రిక్ లింక్ కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను, లేకపోతే మన కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను. చెక్ చేసుకొని తీసుకోండి. మీషోలో ఇంకా అవైలబుల్గానే ఉంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కావాలంటే తీసుకోండి. తక్కువ ఫ్యాబ్రిక్తోనే పైపోయింది, మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట. లైనింగ్ కూడా ఎక్కువేం పట్టలేదు, నాకు 1 మీటర్ పట్టింది లైనింగ్. మీకు కావాలంటే ఫ్యాబ్రిక్ తీసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మా పాపకు కూడా ఈ ఫ్రాక్ వేశాను. వేసిన తర్వాత లుక్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. నాకైతే భలే నచ్చేసింది అబ్బాయి ఫ్రాక్ మా పాపకి వేసిన తర్వాత. ఏమైందంటే మనకి ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ ఇలా సపరేట్గా స్టిచ్ చేసేటప్పుడు బాడీ పార్ట్ లెంత్ అనేది ఎక్కువ పెట్టుకోవద్దు, కొంచెం తక్కువ పెట్టుకోండి. మా పాపకి 4 ఇయర్స్. ఇప్పుడు 4 ఇయర్స్ పాపకి బాడీ పార్ట్ 8.5 అంత మించి ఉండకూడదు. నేను 9 పెట్టాను. ఒక 1 ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ తగ్గియాల్సింది బాడీ పార్ట్కి, కొంచెం ఎక్కువైందనమాట. 8.5 ఉండాలి బాడీ పార్ట్ లెంత్. అంతమించి లెంత్ ఎక్కువ ఉంటే చూడడానికి కూడా లుక్ బాగోదు. ఇంకా అది నేను చెప్పేది. ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కొట్టేసేసి మన వీడియోని స్టార్ట్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అనిపిస్తే షేర్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలాంటి మంచి మంచి ఫ్రాక్స్ కానీ మీరు అడిగిన మోడల్స్ కానీ తీసుకురాగలుగుతాను. ఫస్ట్ ఇది 1 మీటర్ లైనింగ్ తెచ్చాను. దీనికి బాటమ్ పార్ట్లో ఎడ్జెస్ కట్ చేసేసాను, తడిపార పెట్టాను లైనింగ్ని. దీని లెంత్ వచ్చేసి చెప్పాను కదా 10 ఇంచెస్ తీసాను. 9 ఇంచెస్ కరెక్ట్ ఎగ్జాక్ట్ లెంత్ కావాలి అంటే మనం 10 ఇంచెస్ పెట్టుకోవాలి. అంటే షోల్డర్ దగ్గర ఖర్చుకి నడుము దగ్గర ఖర్చుతో కలిపి. ఇప్పుడు ఇవి 4 ఫోల్డింగ్స్ వేసి కట్ చేసుకున్నాను కదా లెంత్ని. తర్వాత ఇలాగా ఒక్కొక్క లేయర్ని సపరేట్ చేశాను. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా సపరేట్ చేశాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి మనకి ఓపెన్ వచ్చింది కదా, అందుకని ఓపెన్ సైడ్ ఇలాగా మనం ఉక్స్ పట్టి కాజాపట్టి వేసుకోవడం కోసం, జిప్పార్ ఉక్స్ పట్టి కాజాపట్టి ఏదైనా మన ఇష్టం వేసుకోవడం కోసం ఓపెన్ సైడ్ మన వైపు పెట్టుకోండి. అండ్ ఫ్రంట్ పార్ట్ది క్లోజ్ వైపు పెట్టుకోండి మన వైపు. ఇప్పుడు నెక్ విడ్త్ 2 ఇంచులు పెట్టుకోండి. నేను ఎక్కువ శాతం చిన్న పిల్లలవి నెక్ విడ్త్ 2 ఇంచులే పెడతాను. 2 ఇంచులు పెట్టి ఒక 1/4 ఇంచు మనకి ఖర్చులోకి వెళ్ళిపోయేటట్టు పెట్టేసి, అక్కడి నుంచి మన స్ట్రాప్ అదే షోల్డర్ దగ్గర వేస్తాం కదా పట్టి, ఆ స్ట్రాప్ ఎంత విడ్త్ పెట్టుకోవాలనుకుంటున్నామో చూసుకోండి. నేనైతే 1 ఇంచ్ పెట్టాను. 1 ఇంచ్ పెట్టి మళ్ళీ అటు సైడ్న కుట్లోకి వెళ్ళిపోవడం కోసం ఇంకొక 1/4 ఇంచ్ పెట్టాను. అంతే. ఇంకా చంగ డౌన్ కూడా 4 ఇంచెస్ పెట్టాను. చెస్ట్ లూజ్ వచ్చేసి మీరు స్టిచ్ చేసే ఫ్రాక్ చెస్ట్ లూజ్ని బట్టి వేసుకోండి. నేనైతే మ్యాక్సిమం 6 వేస్తాను. 4 ఫోల్డింగ్స్ మీద 6. నడుము దగ్గర కూడా అంతే 6 వేస్తాను. నడుము దగ్గర లూజ్ అయ్యిద్ది, అయినా కూడా 6 వేస్తాను. ఎందుకంటే మనం అక్కడ కట్టుకోవడానికి కోసం బ్యాక్ సైడ్కి థ్రెడ్స్ ఇస్తాం కదా, అప్పుడు టైట్ అయిపోయింది అనమాట నడుము దగ్గర పిల్లలకి. వేసాను. అండ్ స్ట్రాప్ లెంత్ ఎంత కావాలో ఇప్పుడే చూసుకోండి. స్ట్రాప్ లెంత్ నేనైతే 3 ఇంచెస్ పెట్టాను. ఇది షోల్డర్ దగ్గర నుంచి స్ట్రాప్ లెంత్ 3 ఇంచెస్. ఫ్రంట్ ఒక 3 ఇంచెస్ వచ్చింది, బ్యాక్ ఒక 3 ఇంచెస్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఆ 3 ఇంచెస్ తీసేసి మిగతా లెంత్ అనేది మార్క్ చేసుకోండి. నార్మల్గా అయితే ఇప్పుడు 8 ఇంచెస్ అయితే మా పాపకి 8.5 పెడితే సరిపోయేది. నేను 9 ఇంచులు పెట్టాను కదా, 8.5లో 3 ఇంచెస్ తీసేయండి. అప్పుడు 5.5 ఉండిద్ది. అంటే ఇప్పుడు నేను కట్ చేసే ఈ లెంత్ వచ్చేసి 5.5 ఇంచులు ప్లస్ పైన ఒక 1/2 ఇంచ్, కింద ఒక 1/2 ఇంచ్ ఉండిద్ది. 6.5 ఇంచులు ఉండాలి కరెక్ట్గా ఖర్చుతో కలిపి. ఇప్పుడు నేను పెట్టిన లెంత్ వచ్చేసి ఓకేనా. ఇలా కట్ చేసుకోండి. స్ట్రైట్గా తీసేసి అక్కడ మనం పట్టీ వేసుకుంటాం కాబట్టి పట్టీ వచ్చింది దానిపైన మనకి. ఇలా స్ట్రైట్గా తీసి కొంచెం ఆర్మ్ రౌండ్ ఉంది కదా, అక్కడ అలా కట్ చేయండి. అంతే. మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 పీసులు వస్తాయి. ఇది లైనింగ్ అనమాట, బాడీ పార్ట్. అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసి మీకు ఇది జిమిచో ఫ్యాబ్రిక్లోనే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సాఫ్ట్ది, ఇది కొంచెం నిలబడే టైప్ అనమాట. కొంచెం బాగా ఎత్తుగా లేసి నిలబడి చూడండి. ఇది నిలబడే టైపు. సాఫ్ట్ది అయితే అసలు మనమే కుచ్చులు పెట్టినా బయట పిన్నిస్ పెట్టుకున్నా కూడా ఎలా పెట్టుకున్నా నిలబడిద్ది. అది ఇంకొక టైపు, అది కూడా ఉంది నా దగ్గర. ఇది ఫస్ట్ తీసుకున్నది, కానీ ఈ కలర్ కాంబినేషన్తోనే స్టిచ్ చేయాలని చెప్పి దీంతో స్టిచ్ చేస్తున్నాను.
ఇది కొంచెం నిలబడే టైప్ది అనమాట. దీనికి మీరు చూడండి, దీనికి వన్ సైడ్ వచ్చేసి మనకి నేను కుచ్చుళ్ళు పెడుతుంటే మీకు అర్థమవుతుంది కదా, మనం వన్ సైడ్ ఇలా పెట్టామనుకోండి కుచ్చుళ్ళు, దానికి మనకి చక్కగా నీట్గా లెగిసినట్టు లేకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఏమంటారు నాకు తెలియట్లేదులే, కానీ కొంచెం మనం ఇలా ఆ క్లాత్ని ఇలా దగ్గరకు పట్టేసేసుకున్నామంటే పైకి ఉబ్బెత్తి రాకుండా నీట్గా వచ్చేసింది కుచ్చు. ఇదిగోండి, ఇలా పెడితే ఇలా నీట్గా వచ్చింది కుచ్చు, చూసారా? అలా కాకుండా మనం రివర్స్లో ఫోల్డింగ్ వేసామనుకోండి, ఇప్పుడు నేను ఇలాగ అడ్డంగా ఇలా తీస్తున్నాను, ఇప్పుడు అడ్డంగా తీస్తున్నాను నేను క్లాత్. ఇలా కాకుండా నిలువులో తీసుకున్నాం అనుకోండి, మనం క్లాత్ని నిలువులో తీస్తే ఇలా రాదు, క్లాత్ని బట్టి తీసుకోవాలి. జిమ్మిచ్చో అయితే, స్పేస్ సిల్క్ అయితే మనం ఎలా తీసుకున్నా ఒకటే, స్పేస్ సిల్క్, అరకు, చినాను అలాంటి క్లాత్లు మనం ఎలా తీసుకున్నా ఓకే. కానీ ఈ జిమ్మిచ్చో మాత్రం ఇలాగే తీసుకోండి, అడ్డంలో, నిలువులో తీసుకోకండి, ఇలా అడ్డంలోనే తీసుకోండి, క్లాత్ని బట్టి తీసుకోవాలి మనం. ఇది ఫస్ట్ బాటమ్ పై పార్ట్ తీసేసాం కదా, ఇది బాటమ్ పార్ట్ నేను ఎలా తీసానో లెంత్ చెప్తాను చూడండి. బాటమ్ పార్ట్కి నడుం దగ్గర నుంచి మనకి మోకాళ్ళ వరకైనా సరే, మోకాళ్ళ కిందకైనా సరే, పాప ఫ్రాక్కి మనం ఎంత లెంత్ పెట్టాలనుకుంటున్నాం చెక్ చేసుకోండి. నేను ఒక 15 ఇంచెస్, ఫస్ట్ 14 అనుకున్నాను, మళ్ళీ కొంచెం ఎదిగిపోతే ఎలాగా, మళ్ళీ రోజు ఏం కదా ఇప్పుడు ఒకసారి కదా అని చెప్పి 15 ఇంచెస్ ఖాయం చేశాను. 15 ఇంచుల్లో మనం 2 లేయర్స్ తీయాలి. ఓకే, ఫస్ట్ లేయర్ 15 ఇంచెస్ వచ్చింది, అదే పెద్ద లేయరు 15 ఇంచెస్ వచ్చింది. చిన్న లేయర్ వచ్చేసి దాంట్లో సగం తీసుకోండి, దాంట్లో సగం అంటే 7.5 వచ్చింది. ఓకేనా? ఫస్ట్ నేను కట్ చేసిన లేయర్ వచ్చేసి 7.5 ప్లస్ ఇంకొక 7.5 కలపండి. ఎందుకంటే మనం డబల్ ఫోల్డింగ్ వేసి, ఇది బలూన్ ఫ్రాక్ అంటే ఇంతే, డబల్ ఫోల్డింగ్ వేసి దాన్ని కట్ చేశాను, గుర్తుంది కదా? అప్పుడు మనకి మొత్తం ఒక 16 ఇంచెస్ కట్ చేశాను అనమాట. కొంచెం పైన ఖర్చు కోసం కూడా కలిపి, నడుము దగ్గర జాయిన్ చేస్తాం కదా ఖర్చు, 1/2 ఇంచు, అందుకోసం కూడా కలిపి మొత్తం 16 ఇంచెస్, ఏది పైన ఉండే షార్ట్ లేయర్కి 16 ఇంచెస్ లెంత్ పెట్టి, ఇంకా ఈ పన్నాలు ఎంత ఉంటే అంత పెట్టి తీసేసాను. పెద్ద లేయర్ ఉంది కదా, ఈ కింద వేసాను, ఆ పెద్ద లేయర్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ లెంత్ పెట్టి కట్ చేశాను. అలాగా 2 పీసెస్ తీసాను, షార్ట్వి 2 పీసులు తీసాను, లాంగ్వి 2 పీసులు కట్ చేశాను. అప్పుడు నాకు క్లాత్ ఎక్కువ పడింది అనమాట ఇలాగా కట్ చేయటాన, అందుకని కొంచెం క్లాత్ ఎక్కువైంది. నేనైతే ఫస్ట్ ఎలా వచ్చిందా నా ఐడియాతో అలా ఫ్రిల్స్ అయితే పెట్టేసేసి స్టిచ్ చేసి మీకు చూపించాను చూడండి. ఫస్ట్లో అలా వచ్చింది అనమాట. అది ఎలా స్టిచ్ చేశాను చూడండి. ఇక్కడ దీన్ని ఇలాగా, ఇది షార్ట్ది అనమాట, అంటే పైన వచ్చే లేయర్, ఇది నడుము దగ్గర ఫస్ట్ పైన వచ్చింది కదా ఆ లేయరు. ఫస్ట్ ఇలాగా ఒక ఫోల్డ్ వేసి దాన్ని స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోండి. తర్వాత ఇలాగా మా పాప నడుముకి సరిపోయేటట్టు కరెక్ట్గా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోండి. కరెక్ట్గా అంటే ఇక్కడ వరకు ఇలాగ 1 ఇంచ్ 2 ఇంచులు అనేది ఏం కాదు, మీరు చేత్తో పెట్టేసుకోండి నార్మల్గా. ఎక్కువ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇలాగే ఇంకొక 2-3 ఫ్రిల్స్ దానికి కొంచెం యాడ్ చేసేసేయండి. మన ఫ్రిల్స్ మీ ఇష్టం అండి, మీరు ఎలా పెట్టుకున్నా ఒకేలాగా కనిపిస్తాయి ఈ క్లాత్కి ఫ్రిల్స్. మీరు 1 ఇంచ్ పెట్టుకోవాలా, చిన్నగా పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవాలని ఏం లేదు, మీరు ఎలా పెట్టుకున్నా సరే ఈ క్లాత్కి ఒకేలాగా ఫ్రిల్స్ కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 12 ఇంచులు రావాలి, అండ్ అటు సైడ్ ఇటు సైడ్న 1 ఇంచ్ వదిలేయాలి. అటు సైడ్న ఫస్ట్లో లాస్ట్లో 1 ఇంచ్ వదిలేయాలి ఫ్యాబ్రిక్కి, మిడిల్లో వచ్చేసి 12 ఇంచులు రావాలి. అలాగా స్టిచ్ చేశాను నేను. మీ పాప నడుము లూజ్ని బట్టి మీరు స్టిచ్ చేసుకోండి. నేను మా పాప నడుము లూజు 12 ఇంచులు, ఇది ఫ్రంట్ సైడ్ 12, బ్యాక్ సైడ్ 12, అలాగా చిన్న లేయర్ స్టిచ్ చేశాను. ఇప్పుడు పెద్ద లేయర్ కూడా సేమ్ అంతే, ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ కుచ్చులు పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇది వచ్చేసి పెద్ద లేయరు. ఇలా ఒక ఫోల్డ్ వేయండి. మీరు షైనింగ్ చూసుకోండి, ఎటు సైడ్ షైనింగ్ బాగుందో అది పై వైపుకి అనమాట, షైనింగ్ తక్కువ ఉన్నది అది రాంగ్ సైడ్. ఇలా ఒక ఫోల్డ్ వేసి 2 కలిపేసి ఇలాగ ఒక స్టిచ్ వేసేయండి, జాయింట్ చేయండి. ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఆ 2 లేయర్స్ అటు ఇటు వెళ్ళిపోకుండా ఉండిద్ది, అందుకని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకుంటాం. లేకపోతే ఫస్ట్ నుంచి మనం ఇలాగ ఫోల్డ్ చేసి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేసేయచ్చు. ఇప్పుడు దీనికి ఫ్రిల్స్ పెట్టుకుంటూ రండి. ఇదిగోండి, నేను ఇందాకలో ఒక రకంగా పెట్టాను, ఇప్పుడు ఒక రకంగా పెట్టాను ఫ్రిల్స్, చూస్తున్నారు కదా. ఇలా చేత్తో క్లాత్ని అంతా దగ్గర పట్టుకుని ఇలా అన్నా కూడా ఫ్రిల్స్ వచ్చేస్తాయి. మనం నార్మల్గా పిన్ తీసుకుని కొంచెం కొంచెం క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసినా కూడా ఫ్రిల్స్ వచ్చేస్తాయి. ఎలా అయినా పెట్టుకోవచ్చు ఫ్రిల్స్.
ఎలా పెట్టినా కూడా ఈ క్లాత్కి ఒకేలా కనిపిస్తాయి. ఇలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలని లేదు ఈ క్లాత్కి. ఒకసారి చూసుకోండి, నడుములో చెక్ చేసుకోండి. అటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ వచ్చి దీనికి కూడా 12 ఇంచులు రావాలి. ఎక్కువ ఉంటే ఇంకొక 2 ఫ్రిల్స్ యాడ్ చేసేసేయండి దాంట్లోనే, ఆ క్లాత్లోనే. తక్కువ ఉంటే మాత్రం ఇదిగోండి పై లేయర్ ఇక్కడ యాడ్ చేయాలి. ఇలా వచ్చింది అనమాట. అప్పుడు మనకి చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం నడుము దగ్గరది ఎంత రావాలి, 15 ఇంచెస్ రావాలి. 14 వచ్చినా ఓకే, సరిపోయిద్ది. ఇదిగోండి ఇలా నడుము దగ్గర ఆ లేయర్ని జాయిన్ చేసేయాలన్నమాట. నేను ఇలాగా 2 జాయిన్ చేశాను, ఫ్రంట్ బ్యాక్ సమానంగా రావాలి, ఫ్రంట్ది బ్యాక్ది. మళ్ళీ నడుము దగ్గర కొంచెం ఎక్స్ట్రా పీసులు ఏమన్నా ఉంటే వాటిని కట్ చేసి తీసేయండి. 2 లేయర్స్ వచ్చినాయి, ఒకటి ఫ్రంట్ వచ్చింది మనకి, ఒకటి బ్యాక్ వచ్చింది అనమాట. ఇలాగ పెట్టుకోండి. ఫస్ట్ కింద బాటమ్ పార్ట్ స్టిచ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కి రండి. బాడీ పార్ట్ చాలా సింపుల్ అనమాట ఇది కూడా. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇన్విజిబుల్గా స్టిచ్ చేయాలంటే. చాలామంది కన్ఫ్యూజన్ లేకుండా చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకోండి, బ్యాక్ పీసెస్ కాకుండా ఫ్రంట్ పీస్ తీసుకోండి. ఫస్ట్ బాడీ పార్ట్ అంటే ఈ పీసెస్ స్టిచ్ చేయకూడదు. మీరు ఇన్విజిబుల్గా స్టిచ్ చేయాలంటే షోల్డర్ దగ్గర వచ్చే ఫస్ట్ స్ట్రాప్ షోల్డర్ దగ్గర వేసే స్ట్రాప్స్ ఉంటాయి కదా, అవి లోపలికి ఇన్విజిబుల్గా వెళ్ళిపోయేటట్టు స్టిచ్ చేస్తాం కదా, అలా స్టిచ్ చేయాలంటే మీరు ఫస్ట్ షోల్డర్ దగ్గర వేసుకునే స్ట్రాప్ స్టిచ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. నేను ఆ స్ట్రాపే స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఆ స్ట్రాప్ మీకు ఎంత విడ్త్తో కావాలనేది కూడా చూసుకోండి. మినిమం 1 ఇంచ్ పెట్టుకోండి. ఇంకా అంతకు మించి తక్కువ పెట్టుకున్నారంటే అది ఒక లుక్ వచ్చింది అనమాట. నేను దీనికి 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పెట్టుకున్న ఫ్రాక్ లుక్ రావాలంటే 1 ఇంచ్ పెట్టుకోండి. నేనైతే 1 ఇంచ్ పెట్టాను. అప్పుడు మనకి ఖర్చుతో కలిపి ఎంత రావాలి, ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్, అటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేస్తే 2 ఇంచులు తీసుకోండి. విడ్త్ 2 ఇంచులు, లెంత్ వచ్చేసి మనం ఎంత షోల్డర్ దగ్గర పట్టి లెంత్ ఎంత పెట్టుకోవాలంటే 3, 6, 7 ఇంచెస్. హాఫ్ ఇంచ్ ఖర్చులో ఒక అటు సైడ్ హాఫ్ ఇంచ్, బ్యాక్ సైడ్ హాఫ్ ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ పట్టీ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి. లెంత్ వచ్చేసి అప్పుడప్పుడు వాయిస్ చేంజ్ అవుతూ ఉండిద్ది, అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే దగ్గరికి వద్దామా జలుబు రావద్దా అన్నట్టుగా ఉంది. లైనింగ్ కూడా తీసుకోండి. లైనింగ్ కూడా తీసుకుని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి జాయింట్ చేయండి. ఏది ఈ పట్టీని, ఈ స్ట్రాప్ పట్టీ ఉండేది కదా, దీన్ని జాయిన్ చేసిన తర్వాత దీనికి మిడిల్లో షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ మన ఇష్టం. ఆ షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇగ్నోర్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేస్తే బాగుండిద్ది అనే ఉద్దేశంతో యాడ్ చేశాను. అది కూడా కొద్ది క్లాత్ తీసుకుని జస్ట్ నార్మల్గా స్ట్రైట్కి కాకుండా కొంచెం క్రాస్ నుంచి మళ్ళీ స్ట్రైట్ వచ్చి మళ్ళీ క్రాస్కి వచ్చేటట్టు ఈ ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేయండి. ఇలాగా ఆ లోపల ఉండి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసేయండి. ఇలా వచ్చింది మనకి. ఆ ఖర్చు కనిపించకుండా షోల్డర్ స్ట్రాప్ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, ఆ ఫోల్డింగ్లోకి పెట్టేసేయాలన్నమాట. ఇలా నిలువుగా పెట్టకూడదు. ఇలా నిలువుగా పెడితే మనకు ఆ లుక్ రాదు, వేరే మళ్ళీ డిఫరెంట్ లుక్ వచ్చింది. ఇలా నిలువుగా పెట్టకూడదు. ఫ్రిల్స్ అనేవి ఇప్పుడు నేను స్టిచ్ వేస్తాను చూడండి, ఇక్కడ చూపిస్తాను. కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం క్రాస్గా రావాలి. ఇవి హ్యాండ్స్ అంటారంటే క్యాప్ స్లీవ్స్ అంటారు వీటిని. క్యాప్ స్లీవ్స్ టైప్లో వస్తాయి ఈ స్లీవ్స్. అలా పెట్టుకోండి. ఇదిగోండి నేను ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేశాను అండ్ ఆ ఫ్లవర్స్ కూడా స్టిచ్ చేశాను. అవి ఎలా స్టిచ్ చేయాలనేది చివరిలో చెప్తాను. ఈ స్లీవ్స్కి వచ్చేసి దీనికి మిడిల్లో పెట్టుకోండి. మనం స్టిచ్ చేసిన స్లీవ్స్కి మిడిల్లో పెట్టేసి, అలాగే ఈ స్ట్రాప్కి కూడా మిడిల్లో పెట్టాలన్నమాట. ఈ 2 పీసెస్ మిడిల్లో ఉండాలి. ఈ స్లీవ్స్ మిడిల్లో ఫోల్డ్ చేసి దానికి మిడిల్ మార్కింగ్ వేయండి. అలాగే ఆ స్ట్రాప్ మనం వేసుకుంటాం కదా పట్టీ ఏమంటారో ఆ పట్టీకి కూడా మిడిల్ మార్కింగ్ వేసి ఈ 2 మనం వేసిన మిడిల్ మార్కింగ్స్ 2 కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని మధ్యలోకి పెట్టుకోండి. మనకి మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చు కనిపించకూడదు. మధ్యలోకి పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకటి ఇటు సైడ్ ఉంటే ఒకటి ఇటు సైడ్ ఉండాలి, ఒకటి రైట్ సైడ్ ఉంటే ఒకటి లెఫ్ట్ సైడ్ ఉండాలి. అలా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోండి. 2 ఒకే సైడ్ రాకూడదు. 2 ఒకే సైడ్ వచ్చినాయి అంటే మళ్ళీ మీకు తేడా వచ్చేసింది అనమాట. ఓకేనా? ఇలా రావాలి. ఇది జిమ్మిచో ఫ్యాబ్రిక్ కదా, లెగిసినట్టు వచ్చింది అనమాట క్లాత్. ఇలాగా ఇది 7 ఇంచెస్ లెంత్ పట్టి 7 ఇంచెస్ లెంత్ అంటే
అటు సైడ్ ఒక 3 వెళ్ళిద్ది, ఇటు సైడ్ ఒక 3 వెళ్ళిద్ది. ఇదిగో చూడండి, ఫోల్డింగ్ చేసి కూడా చూపిస్తున్నాను. ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు వచ్చిందంటే ½ ఇంచ్ మనకి లోపల స్టిచెస్లోకి వెళ్ళిపోయింది కదా, అందుకు. రెండు ఇలా సమానంగా చూసి పెట్టుకోండి. రెండు సమానంగా లెంత్ ఎక్కువ, రెండు సమానంగా రావాలి. మళ్ళీ కొంచెం హెచ్చు తగ్గులు వచ్చినా కూడా ఒకటి లెంత్ ఎక్కువ, ఒకటి లెంత్ తక్కువ అలా కనిపించిద్ది. ఇప్పుడు మనకు బాడీ పార్ట్కి ఈ స్ట్రాప్స్ని ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. ఒక స్ట్రాప్ తీసుకోండి ఫస్ట్. ఇది తీసుకుని ఇలా లోపల పెట్టేయండి. అది ఆ బుట్టా స్లీవ్ వచ్చింది కదా, ఆ బుట్టా స్లీవ్ వచ్చేసి ఆ చంక వైపున వెళ్ళాలి. ఆర్మ్ అంటే ఆర్మ్ డౌన్ ఏంది, ఆర్మ్ రౌండ్ ఏంటంటే ఆర్మ్ రౌండ్ అన్న, ఆర్మ్ డౌన్ అన్న. ఆర్మ్ రౌండ్ అంటే చంక, మన హ్యాండ్ ఉండిద్ది కదా, హ్యాండ్ రౌండ్ అనమాట, చంక రౌండ్. ఆర్మ్ డౌన్ అంటే షోల్డర్ దగ్గర నుంచి మనం చంక కింద వరకు వేస్తాం కదా లైను, అది ఆర్మ్ డౌన్, అది చంక డౌన్ అనమాట. అది చెప్పాను కదా. ఈ స్ట్రాపు పెట్టిన బుట్ట ఉంది కదా, ఆ బుట్ట వచ్చేసి చంక వైపు వెళ్ళేటట్టు పెట్టి స్ట్రాపు లోపల ఏది మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ లైనింగ్కి మిడిల్లో పెట్టేసి చంక రౌండ్ దగ్గర అండ్ పైన మనం స్ట్రైట్గా వేసాం కదా అక్కడ స్ట్రైట్ అండ్ ఇటు సైడ్ చంక రౌండ్ దగ్గర ఇలా స్టిచ్ వేసుకోండి. మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఇలా స్టిచ్ వేసుకొని ఇటు సైడ్ స్ట్రాప్ కూడా పెట్టేసేయండి. ఇటు సైడ్ స్ట్రాపు బుట్ట వచ్చేసి మళ్ళీ ఇటు సైడ్ ఉండాలి. అటు సైడ్ బుట్ట అటు సైడ్, ఇటు సైడ్ ఇలా ఉండాలి. ఓకేనా, చంక వైపున ఉండాలి బుట్ట. అప్పుడు మనం దాన్ని రివర్స్ చేస్తే ఇలా వచ్చింది మనకి. ఇక్కడ వరకు అందరూ బాగానే స్టిచ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఆ రెండో సైడ్ని స్టిచ్ చేస్తారు చూడండి, అవి రివర్స్లో స్టిచ్ చేసేస్తారు. ఒకటి కరెక్ట్గా వచ్చింది, ఇంకొకటి రివర్స్లో స్టిచ్ చేసేస్తారు. అవి కూడా చాలా ఈజీయే, ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకోవాలంటే ఎలాగో చెప్తాను. ఇవి నాకు అంటే కొంచెం చూడాలి ఎలా వచ్చింది అనే ఆత్రంతో ఫస్టే స్టిచ్ చేసేసాను అనమాట. ఈ ఫ్లవర్స్ అనేవి తులిప్ ఫ్లవర్స్ ఒకటే స్టిచ్ చేశాను. ఇంకొకటి మళ్ళీ మీకు వీడియోలో చూపించాలని చెప్పి ఇంకోటి చివరిలో స్టిచ్ చేశాను చూడండి మీకు వీడియోలో. ఓకే, ఇలా స్టిచ్ చేసిన తర్వాత మీరు ఐరన్ చేసుకోండి ఒకసారి. లేదు అంటే ఈ పీసెస్ కూడా స్టిచ్ చేసుకుని ఐరన్ చేసుకోండి. నేను పైకుట్టు వేయట్లేదు. పైకుట్టు వేసేటట్టయితే లోపల ఒక కుట్టు సరిపోయేది, పైకుట్టు వేయట్లేదు. అందుకని చెప్పి లోపలే 2 స్టిచెస్ వేస్తున్నాను చూడండి. గట్టిగా ఉండాలి కదా, మళ్ళీ ఒక స్టిచ్ అయితే ఊడిపోయిద్ది. 2 కుట్లు వేసుకోండి. పైన కుట్టు వేయం మేము అనుకుంటే మీరు లోపలే 2 స్టిచెస్ వేసుకోండి, గట్టిగా ఉండిద్ది. పైన కుట్టు వేస్తామంటే అవసరం లేదు. నేను పైన కుట్లు వేయట్లేదు, అందుకని చెప్పి అంతా రెడీమేడ్ లుక్ రావాలని చెప్పి పైన కుట్టు వేయకుండా లోపల 2 కుట్లు వేస్తాను. ఇప్పుడు ఇటు సైడ్ పీసు నేను వీడియో తీయలేదు, మిస్ అయింది, కానీ అలాగో మీకు స్టిచ్ చేశాను చెప్తాను చూడండి. ఫస్ట్ ఇలాగ పెట్టుకోండి. ఏది లైనింగ్ వచ్చేసి కింద ఈ స్ట్రాప్ కింద ఉండాలి లైనింగ్. అది అటు సైడ్ బుట్ట చేతి వచ్చిన వైపు మళ్ళీ చంక ఉండాలి. అటు సైడు ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చేది ఉండాలి. ఓకేనా, మళ్ళీ దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలంటే ఉక్స్ పట్టి కాజా పట్టికి ఖర్చు పెట్టాం కదా, ఖర్చు వదిలేసి అక్కడి నుంచి 2 ఇంచులు పెట్టి అక్కడ స్ట్రాప్ పెట్టండి. ఇది చెప్పడం మర్చిపోయాను మీకు ఇందాక కూడా. మిడిల్ నుంచి 2 ఇంచులకి పెట్టండి, అక్కడ స్ట్రాప్ పెట్టాలి. ఇదిగోండి ఇలాగ పెట్టి స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇటు పై ఈ స్ట్రాప్ కింద లైనింగ్ ఉండాలి, స్ట్రాప్కి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి. ఇలా పెట్టే స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఎటు సైడ్ అంటే ఆ స్ట్రాప్కి కుచ్చు వచ్చిన హ్యాండ్ వచ్చిన వైపు ఏమన్నా చంక ఉండాలి, స్ట్రైట్గా వచ్చిన ఇటు సైడ్ ఏమన్నా నెక్ పీస్ ఉండాలి. అలా స్టిచ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చింది, ఇలా వచ్చింది అనమాట. నేను మొత్తం అలా జాయిన్ చేసేసాను. ఈ స్ట్రాప్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ నెక్కి మార్కింగ్ వేసాం కదా, మనం బ్యాక్ సైడ్ అయితే ఉక్స్ పట్టి కాజా పట్టికి ఒక 1 ఇంచ్ అలా తీసుకున్నాం కదా, అది వదిలేసి అక్కడి నుంచి 2 ఇంచులు నెక్ విడ్త్ పెట్టాం కదా, ఆ 2 ఇంచుల దగ్గర తర్వాత స్ట్రాప్ పెట్టాలి. ఫ్రంట్ సైడ్ అయినా అంతే, మిడిల్ నుంచి 2 ఇంచులు పెట్టి అక్కడ స్ట్రాప్ పెట్టి స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇటు సైడ్ ఇది కరెక్ట్గానే వచ్చింది, మళ్ళీ ఇటు సైడ్ ఇది మిడిల్ నుంచి 2 ఇంచుల కంటే కూడా ఎక్కువగా ఫోల్డ్ అయిపోయింది నెక్. అప్పుడు నెక్ తగ్గిపోయింది కదా, విడ్త్ తగ్గిపోయింది, అప్పుడు దగ్గరగా వచ్చేస్తుంది బాగా. అందుకని కొంచెం ఓపెన్ చేసి కరెక్ట్గా పెడుతున్నాను చూడండి. ఒకవైపున స్ట్రాప్ బాగానే వచ్చింది, ఇంకొక వైపున కూడా పెట్టాను, కరెక్ట్గా స్టిచ్ చేశాను. కాకపోతే ఇక్కడ ఉక్స్ పట్టి ఉంది చూడండి, ఈ పట్టీకి కొంచెం ఫోల్డింగ్ ఎక్కువ ఇచ్చేసాను నేను, అందుకని నెక్ విడ్త్ తగ్గిపోయింది మళ్ళీ. ఇక్కడ నేను మీరు మీ ఇష్టం, బ్యాక్ సైడ్ మీరు ఉక్స్ పట్టి కాజా పట్టి లాగైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదు అంటే జిప్ అయినా వేసుకోవచ్చు. నేనైతే రెడీమేడ్ స్టైల్లోనే ఫ్రాకుకి బాడీ పార్ట్కి కలిపి మళ్ళీ బాటమ్ పార్ట్కి కూడా కలిపి వచ్చింది కదా జిప్, అలా స్టిచ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అది కొంచెం లెంతీ ప్రాసెస్ అనుకోండి, అందుకని చెప్పి మళ్ళీ అలా కాకుండా జస్ట్ నార్మల్గా ఇక్కడ బాడీ పార్ట్కే స్టిచ్ చేశాను. ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే ఇవి లైనింగ్తో పని ఉండిద్ది, నార్మల్గా అయితే లైనింగ్తో పని ఏమి ఉండదు మీకు.
జిప్కి అయితే లైనింగ్తో పని ఏమి ఉండదు. నేను ఇలా రివర్స్ చేసేసిన తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్తో లైనింగ్ ఫ్యాబ్రిక్తో ఇలా రివర్స్ చేసిన తర్వాత ఈ చుట్టూ జాయిన్ చేశాను అనమాట. అది ఎక్స్ట్రా లైనింగ్ ఉండేది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, అది చుట్టూ జాయింట్ చేసేసి కట్ చేసేసి ఐరన్ చేశాను నీట్గా. అందుకే అంత స్టిఫ్గా నిలబడి ఉంది. జాయిన్ చేసి కట్ చేసి ఐరన్ చేసుకున్నాను మళ్ళీ నీట్గా ఉండటం కోసమని అలా చేశాను. ఇక్కడ వచ్చేసి నడుం పీస్ జాయిన్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇది మీరు మర్చిపోయి మళ్ళీ 2 లేయర్స్ పై వైపుకి వచ్చేటట్టు పెడతారేమో. ఇది బాడీ పార్ట్ మీద రైట్ సైడ్ నుంచి స్టిచ్ వేస్తున్నాను. 2 లేయర్స్ బాడీ పార్ట్ వైపు తిరిగి ఉండాలి. మనకి బై వైపుకు మాత్రం ఇలా రాంగ్ సైడ్ 1 లేయర్ వచ్చేది వైపు తిరిగి ఉండాలి. అలా చూసుకోండి, మళ్ళీ లేకపోతే మిస్టేక్ అయిపోయింది అనమాట. ఇలా రావాలి, రివర్స్ చేస్తే ఇలా రావాలన్నమాట మనకి. ఓకేనా, రివర్స్ చేస్తే మనకి ఇలాగ వచ్చింది. ఇక్కడ బ్యాక్ సైడ్ నేను జస్ట్ ఒక పిన్ పెట్టి చూస్తున్నాను అనమాట, అసలు ఫ్రాక్ లుక్ ఎలా వచ్చింది ఏంది అనేది. అంటే స్టిచ్ చేసిందా కూడా ఆగదు మనకి. ఫ్రాక్ లుక్ ఎలా వచ్చింది ఫస్ట్ అది చూసుకోవాలి. ఈ ఫ్లవర్స్ కూడా పెట్టేసి చూసేస్తున్నాను. అంటే ఏదన్నా ఒకటి క్రియేట్ చేస్తున్నామంటే అది లుక్ ఎగ్జాక్ట్గా రావాలి అని ఉంటాం కదా, అలాగా. ఇది ఇన్విజిబుల్ జిప్స్ తీసుకున్నాను. ఈ జిప్స్ కూడా మీషోలోనే తీసుకున్నాను నేను. దీనికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యే కలర్ ఉంది. అంటే ఒక ప్యాకెట్ తీసుకున్నాను, ఒక కలర్స్ కాంబో ఉండిద్ది కదా, అది తీసుకున్నాను. కొన్ని యూజ్ చేశాను, ఇంకొన్ని ఉన్నాయి. అందులో కరెక్ట్గా దీనికి మ్యాచ్ అయ్యే జిప్ దొరికింది. కానీ దొరికినా ఏం సుఖం. ఇవి దీనికి పిల్లల ఫ్రాక్స్కి ఏమో షార్ట్ జిప్స్ యూజ్ అవుతాయి. నా దగ్గర ఏమో లాంగ్ జిప్ ఉంది. సగం జిప్ వేస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకో ఫ్రాక్ వచ్చే అంత జిప్ ఉంది, సగమే యూస్ అయింది. ఇంకా వేస్టే కదా, లాంగ్ జిప్స్ వేస్ట్. పిల్లల ఫ్రాక్స్కి యూజ్ చేయాలంటే ఎప్పుడైనా షార్ట్ ఉంటాయి, అంటే చిన్నగా ఇవి డబల్ లెంత్ ఎక్కువ ఉంటాయి, ఇవి లెంత్ తక్కువ ఉండే జిప్స్ ఉంటాయి, అవి యూజ్ చేసుకోండి. ఇన్విజిబుల్లోనే లెంత్ తక్కువ ఉండే జిప్స్ కూడా ఉంటాయి, అవి యూజ్ చేసుకుంటే మనకి తక్కువ అయింది. ఈ జిప్ కూడా ఎలా వేసుకోవాలో చెప్తాను చూడండి. ఈ జిప్ సింపులే, నేను సింగిల్ పాదం యూజ్ చేశాను. ఫస్ట్ మనకి ఈ బాడీ పార్ట్ లెంత్ ఎంత బట్టికి ఉందో ఇక్కడ మనం జిప్ వేసే లెంత్ అది చెక్ చేసుకుని జిప్ మీద ఆ లెంత్ పెట్టండి. ఏది పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసేసి, జిప్కి పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి ఈ బ్యాక్ సైడ్ జిప్కి మనం ఎంత బట్టికి లెంత్ అయితే పెడతామో అంత బట్టి లెంత్ మీద ఈ జిప్ మీద మార్క్ వేసుకోండి. బీస్ ముక్కతో జిప్కి 2 వైపులా మార్కింగ్ వేసుకోండి. వేసుకుని దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్కి ఫోల్డ్ చేసి, ఇటు సైడ్ వచ్చే పీస్ది ఇటు సైడ్కి ఫోల్డ్ చేసి రెండింటికి ఇలా జాయిన్ చేస్తే అప్పుడు మనకి దీన్ని పైకి లాగితే ఇలా ఇన్విజిబుల్గా వచ్చింది అనమాట. ఇన్విజిబుల్ జిప్ వేయడం ఈజీయే, అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఈజీగానే స్టిచ్ చేసుకోవచ్చు. నాకు నిజం చెప్పాలంటే ఎక్కువ శాతం చాలామందికి ఇన్విజిబుల్ జిప్ కష్టం అనిపించింది. నార్మల్ జిప్స్ ఉంటాయి చూడండి, అవి ఈజీ అనిపించింది. కానీ నాకేంటంటే ఈ ఇన్విజిబుల్ జిప్సే ఈజీ, అవే కష్టం అనిపించింది అనమాట. ఇక్కడ కొంచెం లైటింగ్ కనిపించట్లేదు తక్కువగా, నేను లైట్ వేసుకుని ఇక్కడ జిప్ లోపలికి అదే జాయిన్ చేసేసిన తర్వాత లోపల కొంచెం క్లాత్ ఉంది కదా, ఈ ఉక్స్ పట్టి కాజపట్టికి అని చెప్పి ఒక 1 ఇంచ్ వదిలేసాం కదా, ఆ క్లాత్ ఉంది కదా, అది అలాగే ఉంచితే మనకి పీసులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి, వచ్చేస్తాయి. కొంచెం ఫినిషింగ్ ఇచ్చుకోవాలి కదా నీట్గా, అందుకని చెప్పి ఆ క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసి లోపలికి ఇలా స్టిచ్ వేస్తున్నాను. మరి పైన ఒక 1/2 ఇంచ్ లెంత్ పెట్టాను కదా జిప్కి, ఆ 1/2 ఇంచ్ జిప్ని కూడా ఈ పట్టి లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసాను అనమాట. 2 వైపులా సేమ్ అలాగే. అండ్ ఈ జిప్పు మీరు కట్ చేసే ముందే జిప్ మీద రఫ్ అనేది లాగాలి. జిప్ ఈజీగా పడుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే జిప్ మీద కుట్లు పడతా ఉంటాయి అప్పుడప్పుడు. ఈ జిప్కి రఫ్ లాగేటప్పుడు సింగిల్ పాదం యూజ్ చేయకండి, డబుల్ పాదం యూజ్ చేయండి. ఈ పాదాలు మార్చేటప్పుడే నాకు పెద్ద ఇసుకు పుట్టింది. ఇదిగోండి ఇలాగా జిప్పు మనం కట్ చేసే ముందే ఇలా రఫ్ లాగి కట్ చేయండి. ముందే కట్ చేసి రఫ్ లాగారంటే మాత్రం మీది మళ్ళీ జిప్ వేస్ట్ అయిపోయింది. కట్ చేసే ముందే జిప్ని రఫ్ లాగండి, ఇలా బాగా ఒక 4-5 టైమ్స్ రఫ్ లాగి అప్పుడు స్టిచ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకోండి. అంటే దాని ఫ్రంట్ పార్ట్కి కింద లేయర్ జాయిన్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ లేయర్ని జాయిన్ చేయండి. ఇలాగా ఇక్కడ
మీరు చూసుకోండి, కరెక్ట్గా సరిపోయిద్ది. మనం కరెక్ట్గా తీసుకున్నాం ఫ్రిల్స్ పెట్టుకున్నాం అంటే కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. మిడిల్ పార్ట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, ఇంక మనకి కరెక్ట్గా సరిపోయిద్ది. చెప్పాను కదా 2 లేయర్స్ ఉండేది. కింద వైపు చూడాలి, జస్ట్ ఇలా ఒక లేయర్ కనిపించేది మన వైపుకి కనిపించాలి. ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటేనే మనకి 2 లేయర్స్ పై వైపుకి కనిపిస్తాయి, లేకపోతే లోపలికి వెళ్ళిపోతాయి ఇన్వి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 వైపులా స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది లుక్ అనేది. ఇప్పుడే ఇంకా మనకి దీనికి ఏం లేదు, సైడ్ జాయింట్ చేసేసుకోవటమే. మర్చిపోయా, బాటమ్ పార్ట్లో లైనింగ్ వేసుకోవాలి కదా. ఇంకా దీనికి లైనింగ్ అంటే మనం పెద్దగా యూజ్ చేసే పని అంటే నేను కాటన్ లైనింగే తెచ్చాను, మీటర్ తెచ్చాను కాటన్ లైనింగ్. పాలిస్టర్ లైనింగ్ కూడా తీసుకున్నాను, క్రేప్ ఉండదు ఊళ్ళో, పాలిస్టర్ లైనింగ్ ఉండిద్ది. అందుకని చెప్పి కొంచెం ఎగ్జాక్ట్ కలర్ లేదు, కొంచెం మ్యాచ్ అయ్యే కలర్ తీసుకున్నాను. పాలిస్టర్ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను, కాటన్ 1 మీటర్ తీసుకున్నాను. కానీ పాలిస్టర్ లైనింగ్ యూజ్ చేయలేదు, ఎందుకంటే కాటనే సరిపోయింది. బాడీ పార్ట్కి యూజ్ చేయగా ఇంకా మిగిలింది క్లాత్, నాకు మిగిలితే దాన్నే ఇంకా దీనికి వేసేసాను, సరిపోయింది. సరిపోకపోతే నేను పాలిస్టర్ వేద్దాము అని చెప్పి పాలిస్టరే తెచ్చాను, కానీ ఇదే సరిపోయింది నాకు. జస్ట్ లెంత్ చెక్ చేసుకున్నాను, ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ పెట్టేసి కట్ చేసేసి, కొంచెం లైనింగ్ కొంచెం లెంత్ తక్కువే ఉండిద్ది కదా. ఇది ఇన్విజిబుల్గా వేస్తాం కదా మనం, నడుము దగ్గర వచ్చే క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయేటట్టు. మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ వైపు నుంచి నడుము దగ్గర లైనింగ్ని జాయిన్ చేస్తాం కదా, ఇలాగ వచ్చింది మనకి. ఈ నడుము దగ్గర ఉండే ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోయింది మనకి. ఇలాగ ఇక్కడ లేచినట్టుగా వస్తుంది, ఇలా పైకి లెగుస్తుంది అనుకోకండి, అది అలాగే వచ్చింది. దాన్ని వదిలేయండి మీరు, అటు సైడ్ ఇటు సైడ్ ఎటు వత్తక్కర్లేదు, అలా వదిలేసేయండి దాన్ని. ఇంకా అంటే నేను ఏంది ఇలా వస్తుంది అని చెప్పి మా పాపకి రెడీమేడ్ ఫ్రాక్ ఉండిద్ది చూడండి, అది 2000 పెట్టి వాళ్ళ నాన్న ఇచ్చాడు బర్త్డేకి ఒక ఫ్రాకు. ఇంకా ఆ ఫ్రాకు దాన్ని నీట్ ఫినిషింగ్ ఉందన్నమాట. అసలు అది ఎలా స్టిచ్ చేశారని నడుము దగ్గర ఎలా వచ్చిందని చెప్పి చూస్తే సేమ్ ఇలాగే ఉంది అది కూడా. కాకపోతే బ్యాక్ వేసిన జిప్ మాత్రం బాడీ పార్ట్ కంటే కూడా నడుము దగ్గర కింద ఫ్రిల్స్ వస్తాయి చూడండి, దానికి కూడా కొంచెం కిందకి ఇచ్చారనమాట జిప్. అదొక్కటే నేను నా దాంట్లో లేనిది. ఇంకా మొత్తం సేమ్ నడుము దగ్గర లైనింగ్ కూడా సేమ్ ఇప్పుడు నేను జాయిన్ చేసినట్టు ఇలాగే ఉందన్నమాట. ఇలాగే లెగిసినట్టు వచ్చింది వాళ్ళ ఫ్రాకు కూడా. రెడీమేడ్లో చూసిన నేను ఆ ఫ్రాకు కూడా ఏంటంటే అసలు ఫుల్ రెడీమేడ్ లుక్ రావాలని చెప్పి నేను అంటే రెడీమేడ్గా తీసుకున్న ఫ్రాక్లో ఎలా స్టిచ్ చేశారనేది చూస్తానన్నమాట. అలాగే చూస్తే ఇలా ఉంది, ఇక్కడ లెగిసినట్టు వస్తుంది, పైకి లెగుస్తుంది అనుకోకుండా అలాగే వచ్చింది. దాన్ని మీరు ఏం చేయొద్దు, అటు ఫోల్డ్ చేసి స్టిచ్ చేయొద్దు, ఇటు ఫోల్డ్ చేసి స్టిచ్ చేయొద్దు, దాన్ని అలా వదిలేసేయండి. ఇప్పుడు సైడ్ జాయింట్ వేసుకోండి. మిడిల్ నుంచి 6 ఇంచెస్, ఇలా మిడిల్ నుంచి ఇటు సైడ్ 6 ఇంచెస్, అలాగే మళ్ళీ అటు సైడ్ మిడిల్ నుంచి అటు సైడ్కి 6 ఇంచెస్, మొత్తం 12 ఇంచెస్ వచ్చింది. ఇలా హెచ్చు తగ్గులుగా వస్తుంది. ఏంటంటే నేను ఎక్స్ట్రా అతుకు వేసుకోలేదు, అందుకే హెచ్చు తగులుగా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది, బ్యాక్ పార్ట్ తక్కువ వచ్చింది. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి నేను ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను కదా, ఆ 1 ఇంచ్ ఈ సైడ్ని తగ్గిపోయింది అనమాట. అది యాక్చువల్గా అయితే అక్కడ అతుకు వేసుకోవాలి, నేను అతుకు వేయలేదు, వదిలేసాను. ఒక 1 ఇంచ్ ఉన్న చాలే ఖర్చు అని చెప్పి వదిలేసాను. ఇంకా అంటే ఏమంటారు, మనకి ఉన్న ఖర్చు అంతా తీసే అంత అలా ఇందాక వేయం కదా మనం ఫ్రాక్స్ని, అందుకని చెప్పి నార్మల్గానే ఇంకా 1 ఇంచు అలా ఉండేటట్టు ఖర్చు స్టిచ్ చేశాను. మా పాప సన్నగానే ఉండిద్ది. ఈ సైడ్ జాయింట్ ఎలా వేసానంటే నార్మల్ లాంగ్ ఫ్రాక్స్కి వేస్తాం కదా సైడ్ జాయింట్, సేమ్ అలాగే వేసేసాను. ఇంకా ఇక్కడ నుంచి నడుము దగ్గర నుంచి ఒక 4 ఇంచుల దాకా కిందకు వచ్చిన దాకా మొత్తం 4 లేయర్స్, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లేయర్, లైనింగ్, అలాగే బ్యాక్ వైపుని కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కలిపేసి స్టిచ్ చేశాను. అక్కడి నుంచి రఫ్ లాగి బయటికి తీసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేశాను సపరేట్గా, మళ్ళీ లైనింగ్ని సపరేట్గా జాయిన్ చేశాను అనమాట. అందరికీ తెలిసే ఉండిద్ది కదా లాంగ్ ఫ్రాక్కి సైడ్ ఎలా జాయిన్ చేస్తాము, సేమ్ అలాగే జాయిన్ చేశాను. తెలియకపోతే చూడండి, మళ్ళీ ఈ వీడియోలో ఒకసారి చెప్తాను. ఇలాగ మనం చెక్ చేసుకోండి. చెస్ట్ లూజు మిడిల్ నుంచి ఇటు సైడ్కి కూడా ఒక 6 ఇంచెస్ రావాలి, లేకపోతే అటు సైడ్ కుట్టు దగ్గర నుంచి 12 ఇంచులు పెట్టుకుని చూడండి. స్టార్టింగ్లో చంక దగ్గర ఇలా రఫ్ లాగి, తర్వాత నడుము దగ్గర కూడా మనకి లూజ్ అనేది చెక్ చేసుకోండి. అటు సైడ్ కుట్టు దగ్గర నుంచి ఇటు సైడ్కి 12 ఇంచులు రావాలి. అక్కడి నుంచి ఈ కింద లేయర్స్ అన్నీ ఉంటాయి కదా నడుమువి, అదే
లైనింగ్ది మెయిన్ ఫ్యాబ్రిక్ లేయర్స్ అలాగే బ్యాక్ సైడ్ కూడా నడుముది మెయిన్ ఫ్యాబ్రిక్ లేయరు ఇలా నడుము దగ్గర నుంచి ఒక 4-5 ఇంచులు కిందకు వచ్చిన దాకా రఫ్ లాగండి. రఫ్ లాగి మళ్ళీ సైడ్కి స్టిచెస్ వేయద్దు, అలా తీసేయండి. రఫ్ లాగి అక్కడ బయటికి తీసేయండి. తర్వాత బ్యాక్ పార్ట్ లైనింగు పై పార్ట్ లైనింగు రెండు తీసేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్స్ని మాత్రమే ఇలా జాయింట్ చేయండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే ఇలా జాయింట్ చేయండి, లైనింగ్ని సపరేట్గా తీసేసి. ఇది జిమ్మిచో క్లాత్ కదా, చూడండి అసలు ఎలా లెగిసి వచ్చేది. నిలువుగా ఉంటే అంతే, అడ్డంగా ఉంది కాబట్టి సరిపోయింది. కానీ తర్వాత ఇప్పుడు లైనింగ్ని జాయిన్ చేసుకోండి. అర్థమైంది కదా. ఇప్పుడు ఇలా లైనింగ్ని జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ని కింద ఒకటి లేదా 2 ఫోల్డింగ్స్ వేసి స్టిచ్ చేసేసుకోండి. అయిపోయింది ఇంకా మన ఫ్రాక్ లుక్ అనేది. ఇంకో స్టిచ్ వేసుకోండి, 2 కుట్లు వేసుకోండి. నేను ఒకటి వేసి తీసేసానని కాదు, ఇంకొక కుట్టు వేసుకోండి. ఇప్పుడైతే ఈ టెజల్స్ ఇవి ఉంటాయి చూడండి, తులిప్ ఫ్లవర్స్ వేసింది, ఇవి స్టిచ్ చేస్తున్నాను. ఈ పీస్ని మనము ఇలాగా ఈ తాడు థ్రెడ్ తిప్పడానికి క్రాస్ పీస్ తీసుకుంటాం కదా, కానీ నేను స్ట్రైట్ పీసే తీసుకున్నాను. దీంట్లో స్ట్రైట్ పీస్ అయినా తిరిగిద్ది, ఎందుకంటే మనం బాగా సన్నగా ఏం తీయట్లేదు కదా, ఈ డోరీని కొంచెం వెడల్పులోనే తీస్తున్నాం కాబట్టి కొంచెం అందుకని స్ట్రైట్లోనే తీసేసుకున్నాను, క్రాస్ ఏం తీయలేదు. జస్ట్ మనకి పన్నా ఉండిద్ది కదా స్ట్రైట్గా, నడుము దగ్గర నుంచి కిందకి వదిలేస్తే అలా స్ట్రైట్ పీస్ తీసేసి ఒక 1.5 ఇంచ్ అంత విడ్త్తో ఒక స్ట్రైట్ పీస్ తీసాను. ఎంత బారు ఉంటే అంత బారు తీసేసిన తర్వాత ఇలాగ ఒక 1/2 ఇంచ్ అంతా ఖర్చు పెట్టండి కరెక్ట్గా. ఓకే, మీకు కనిపిస్తుంది కదా, ఒక 1/2 ఇంచ్ అంత ఖర్చు పెట్టేసి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ అంత ఖర్చు ఉంచేసి కట్ చేసేయండి. కటింగ్ చేసేటప్పుడు ఇంత క్లాత్ ఉంచితే మళ్ళీ లోపలికి తిరగదు, కొంచెం ఇలా ఉంచండి. ఓకేనా, ఇంత క్లాత్ ఉంచేసి కట్ చేసేసేయండి. ఇంకా ఎక్స్ట్రా అంతా మరీ తక్కువ ఉంచినా పీలుకుపోయిద్ది థ్రెడ్ అనేది, మనం లాగినప్పుడు ఊరికే. ఎక్కువ ఉంచినా కూడా తిరగదు అనమాట లోపలికి, అందుకని దీన్ని ఈ డోరీనప్పుడు రివర్స్ చేస్తాను నేను. ఇది లూప్ టర్నర్ అంటారు, దీంతోనే తిప్పుతాను అనమాట. నాకు ఈజీగా పని అయిపోయింది. ఎప్పుడైనా డోరీస్ తిప్పేటప్పుడు దీంతోనే తిప్పుతాను. ఇది మనకి స్ట్రైట్ పీసే కానీ ఈజీగా తిరిగిద్ది, కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటానా డోరీ, ఈజీగా తిరిగిద్ది. చూడండి నేను తిప్పుతున్నాను, ఈజీగానే వచ్చేసిద్ది అనమాట మనకి. స్ట్రైట్ పీస్ కదా కొంచెం లేట్ అయిద్దేమో, అంతేగాని ఇదే క్రాస్ పీస్ అయితే బర్రని తిరిగిపోయేది. సన్నగా తీస్తే మనం కొంచెం టైం ఎక్కువ పట్టిద్దేమో, కానీ ఇలాగా కొంచెం వెడల్పు తీస్తే మాత్రం అంత అసలు టైమే పట్టదు, మనకి తొందరగా వచ్చేస్తుంది. ఇగోండి మొత్తం ఇలా రివర్స్ చేసి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేశాను కదా, దానికి ఎంత లెంత్తో పెట్టాను, 2 సమానంగా తీయలేదు నేను. అది ఫస్ట్ ఎప్పుడో స్టిచ్ చేసిన తర్వాత దీన్ని స్టిచ్ చేస్తున్నాను. మొత్తం 2 ఒకేసారి స్టిచ్ చేసుకునేటట్టయితే 2 ఒకే లెంత్తో పెట్టుకుని కట్ చేసుకునేవాళ్ళం, కానీ అది ఒకసారి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఇది ఒకసారి కాబట్టి 2 ఒకే లెంత్ కావాలి కాబట్టి అది ఎంత లెంత్ ఉందనేది ఒకసారి చెక్ చేసుకున్నాను. మీరు 2 ఒకే లెంత్ తీసుకుని ఫస్ట్ అప్పుడు 2 ఒకేసారి స్టిచ్ చేసుకోవచ్చు. ఈ తులిప్ ఫ్లవర్కి ఈ క్లాత్ ఎక్కడదంటే ఇది నేనేం కొనాలి, ఇది మీషోలో తీసుకున్నాను కదా, రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ చూపించాను మీకు ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో కూడా చూపించాను. రెడ్ కలర్ ఏంటది, ఏం ఫ్యాబ్రిక్ అబ్బా, అదేందో టక్కన ఫ్యాబ్రిక్ నేమ్స్ రావు నాకు, దానికి ఏదో పేరుంది, సాటినా కాదు, ఆర్గాంజా, రెడ్ కలర్ సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను మీషోలో. దానికి 1 మీటర్ బేబీ పింక్ ఈ కలర్ది, ఇది ఆర్గాంజానే, ఇది కొంచెం రఫ్గా ఉంది ఆర్గాంజా. ఈ క్లాత్ ఫ్రీగా ఇచ్చారు, ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారని చెప్పాను కదా, అవి రింగ్స్ అవి మనం పెట్టుకో, నేను పక్కన పడేసాను, ఎప్పుడు పడేసాను ఎక్కడ పడేసాను కూడా. ఈ క్లాత్ మాత్రం ఇలా యూస్ చేశాను అనమాట ఫ్లవర్స్ కింద, బాగుంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే క్లాత్ దొరికింది నాకు అనుకున్నాను, లేకపోతే మళ్ళీ నేను ఇది కూడా కొనుక్కు రావాల్సి వచ్చేది, నాకు టక్కన దానికి వచ్చేసింది. దీనికి విడ్త్ అండ్ లెంత్ ఎంత తీసుకున్నానంటే 6x6, 6 ఇంచుల లెంత్ 6 ఇంచుల విడ్త్ తీసుకుని కట్ చేసుకోండి, ఒక 2 పీసులు కట్ చేసుకున్న తర్వాత ఎటో ఒకవైపున ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసి తర్వాత దాన్ని లోపలికి తిప్పేసేయండి. లోపలికి తిప్పేసి మొత్తం దాన్ని అంతా ఇలా ఫింగర్తో అంటేనే లోపలికి వెళ్ళిపోయింది. అలా లోపలికి తిప్పేసిన తర్వాత ఇలా సగానికి ఇలా లోపలికి పెట్టండి, క్లాత్ని సగానికి ఇలా లోపలికి పెట్టండి. పెట్టేసేసి ఒక 3-3.5 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి సగం, ఓకేనా. ఇలాగా ఒక 3-3.5 ఉండేటట్టు చూసుకుని ఇలా పెట్టుకుని దీని లోపలప్పుడు డోరీ పెట్టండి.
మనం స్టిచ్ చేసుకున్న డోరీ ఉంది కదా, ఆ డోరీ అనేది పెట్టండి. కొంచెం ఇలాంటి ఫ్లవర్స్కి లెగిసినట్టు ఉండే క్లాత్లు అయితే బాగా కనిపిస్తాయి. ఈ డోరీ ఉండేది కదా, ఈ డోరీ ఇటు సైడ్ నుంచి ఇలా లోపలికి పెట్టండి. ఓపెన్ సైడ్ వచ్చింది, ఇటు సైడ్ క్లోజ్ వచ్చింది అనమాట. ఇలా ఒక స్టిచ్ వేయండి. అలాగే దీన్ని కూడా ఇలా లోపలికి పెట్టేసేసి మిడిల్లోకి పెట్టండి డోరీ. అటు ఇటు పెట్టద్దు, మిడిల్లోకి డోరీ పెట్టేసేసి ఇలా ఒక స్టిచ్ వేయండి. ఇప్పుడు దీన్ని కొంచెం దగ్గరికి లాగి సూదితో కుట్టుకోండి. సూదికి దారం ఎక్కించి పెట్టాను నేను, ఒకటి చూపిస్తాను చూడండి. ఇలాగా సూదితో ఇలా స్టిచ్ చేసుకోండి. ఒక రెండు కుట్లు వేసుకోండి గట్టిగా. ఓకేనా, ఇలా 2 కుట్లు వేసేసుకొని దాన్ని రివర్స్ చేసేయండి. ఫ్లవర్ని ఈ ఫ్లవర్ని ఇలా రివర్స్ చేసేయండి. ఇలా రివర్స్ చేసేసి దీని లోపల సేమ్ కలర్లో ఉండే క్లాతే, లేకపోతే ఇది కనిపించింది కాబట్టి ఇలాగా సేమ్ కలర్లో ఉండే క్లాత్ పెట్టుకోండి. లేదు అంటే నేను ఇది మనకి టెడ్డీ బేర్స్లో ఉండిద్ది చూడండి దూది, ఆ దూది అనమాట ఇది. ఆ దూదిని ఇలా లోపల పెట్టేసేయండి. కొంచెం ఎక్కువ పెట్టండి, గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటేనే బాగుంటాయి. తక్కువ పెట్టేసి కాదు, కొంచెం ఎక్కువ పెట్టండి. పెట్టేసి ఇలా లోపల సైడ్ నుంచి ఒక స్టిచ్, మళ్ళీ ఇటు సైడ్కి ఆపోజిట్లో ఒక్కొక్క స్టిచ్ వేశారు. ఇలా దగ్గరికి లాగితే ఒక 2 కుట్లు వేయండి. మళ్ళీ ఆపోజిట్కి ఇంకొక 2 కుట్లు వేయండి. అప్పుడు ఇది ఇలాగా 4 పెటల్స్ లాగా మనకి ఒక తులిప్ ఫ్లవర్ లాగా కనిపించింది అనమాట. ఇవి తులిప్ ఫ్లవర్స్. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసేసాను నేను. ఇదిగోండి ఇలాగా ఫస్ట్ లోపల సైడ్ నుంచి ఒక సైడ్కి ఇంకొక సైడ్కి మళ్ళీ సూది పెట్టి స్టిచ్ చేసి ఒక 2 కుట్లు వేయండి. ఇలాగా మళ్ళీ ఆపోజిట్గా ఇంకొక 2 ఇటుకి వేసేసి ఇలా ఇంకొక 2 స్టిచెస్ వేసామంటే దగ్గరకు వచ్చేసిద్ది. ఒక మెలికి వేసి స్టిచ్ చేసి తీసేయటమే. ఈజీ అయ్యి ఫ్లవర్ స్టిచ్ చేయడం పెద్ద కష్టమేమో అనుకుంటారు, కానీ నార్మల్గా వేసే టెజల్స్ కంటే కూడా ఇదే ఈజీ అనమాట చెప్పాలి అంటే. ఇప్పుడు ఈ టెజల్స్ని ఈ ఫ్రాక్కి జాయిన్ చేసుకోండి. మనకి బ్యాక్ సైడ్ డోరీస్ కట్టుకుంటాం కదా మనం, ఒక 2 ముళ్ళు లాగా వేసి అలాగా ఫోల్డింగ్ చేసుకోండి. కాకపోతే ఫోల్డింగ్ అనేది మీరు 2 సమానంగా ఉండేటట్టయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఒకటి కొంచెం ఎక్కువ ఒకటి కొంచెం తక్కువ ఉండేటట్టయినా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్ట్రాప్ దగ్గర జాయిన్ చేసుకొని, షోల్డర్ స్ట్రాప్ దగ్గర కాకపోయినా కూడా నడుము దగ్గర కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు. వీటిని అటు సైడ్ ఇటు సైడ్ నడుము దగ్గరైనా జాయిన్ చేసుకోవచ్చు. కానీ పైన ప్లెయిన్గా ఉంటుంది కదా, బోటంలో ఇవ్వచ్చి, అందుకని చెప్పి పైన స్టిచ్ చేశాను అనమాట నేను. ఇవి బాగున్నాయి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా ఎలా అనిపించింది ఫ్రాక్ లుక్ అనేది కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేసి వెళ్ళండి, ఓకేనా.